Hi everyone, welcome to our channel Cool Way to Learn. ఫ్రెండ్స్, ఎవరైతే తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవాలనుకుంటున్నారో వారి కోసం మరొక అద్భుతమైనటువంటి బుక్ మీకు అందించడానికి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు ప్రీవియస్ వీడియోలో మీకు తెలుగు ద్వారా హిందీకి సంబంధించినటువంటి ఒక బుక్ అనేది ఇవ్వటం జరిగింది. అవునా? ఒకవేళ ఎవరైనా సరే ఆ వీడియో మిస్ అయితే మన ఛానల్లోనే ఉంటుంది కదా, ఒకసారి చూడండి. ఆ వీడియో క్రిందనే లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోగలరు. అలానే ఈ వీడియో సంగతికి వచ్చేస్తే తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి మరొక బుక్ అనేది మీకు పరిచయం చేయబోతున్నానండి. ఈ బుక్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మన ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్లో ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరిగింది. వాటి నుండి నేను తీసుకోవడం జరిగింది. మీకు ముందుగానే చెప్పాను కదా, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఎవరైనా సరే అవి ఫ్రీగా అందించుతున్నట్లయితే అక్కడ నుండి నేను తీసుకుని మీ అందరికీ మన ఛానల్ తరపున ఫ్రీగా అందించడం జరుగుతుందని చెప్పాను. అదే మాదిరిగా నేను చేస్తూ వస్తున్నాను. ఇక ఒకసారి ఆ బుక్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఓకే, ఒకసారి చూడండి అమ్మా. బుక్ ఇట్లా ఉంటుంది. ఈ పుస్తకాన్ని మీరు, ఇది దాదాపుగా మనకి 89 పేజెస్ ఉన్నాయి. ఓకే, ప్రతిదీ కూడా చాలా బాగుందండి. అంటే ఒక పదాన్ని చదివేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. దానికి సంబంధించి ఈ బుక్లు ఇవ్వడం జరిగింది. అలానే ఒక పదాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేటువంటి నియమాలు ఇవ్వటం జరిగిందండి. ఇలా మనకు తెలియని విషయాలు, అంటే బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఆ నాలెడ్జ్ రావడం కోసం ఈ బుక్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. బుక్ అయితే చాలా బాగుందండి. ఇంతకుముందు మీకు ఇచ్చినటువంటి బుక్ల మాదిరిగానే ఇది కూడా ఉంటుంది. ఒకసారి ఆ పుస్తకం చదివిన వాళ్ళు మరొకసారి ఈ బుక్ కూడా చదవండి, ప్రాక్టీసింగ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బుక్కు సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో క్రిందనే ఇవ్వటం జరుగుతుంది. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి ఏదైనా అభ్యంతరం ఉంటే కామెంట్ చేయగలరు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.